జనవరి అనగానే అందరికి గుర్తొచ్చేది సంక్రాంతి. సంక్రాంతికి వండుకున్న పప్పులు కూడా అయిపోయి ఉంటాయి. నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఇది మా ఊర్లో మాకు సంక్రాంతి ఎలా జరిగింది ఏంటి అని చెప్తాను. అలాగే సంక్రాంతి అంటే ఏంటి, అసలు మనం ఎందుకు చేసుకుంటాం అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పండుగ అయిపోయాక వీడియో పెడుతున్నాను, చూడడం మానకండి. చూడండి. వెల్కమ్ టు జాబిలీ ముచ్చట్లు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు. ఇది మా ఊరు అనమాట. మా ఊర్లో ఇది భోగి రోజు మార్నింగ్ లేచి సర్లే బంతిపూలు కోసుకొద్దాము, గుమ్మాలకి అవి గుచ్చడానికి బాగుంటాయి కదా అని చెప్పి ఆ రోజు మార్నింగ్ 7:30 ఆ టైంలో బయలుదేరి వెళ్తున్నాం. అలా పచ్చని పొలాల మధ్యలో మా ఊర్లో ఎక్కువ మిరపను మొక్కజొన్న పండిస్తారు. వరి తక్కువ, మిరప మొక్కజొన్న ఎక్కువ. ఇది మా నాన్నగారిది మిరప తోట. ఇక్కడ బంతిపూలు వేశారంటే అవి కోసుకురావడానికి వెళ్తున్నాము. మీ ఊర్లో ఏ పంటలు పండిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము అలా అలా నడిచి అక్కడక్కడ ఉన్నాయి బంతి చెట్లు, మిరప మొక్కల మధ్యలో నుంచి నడిచి వెళ్ళి కోసుకున్నాం అన్నమాట. నేను బంతిపూలు కోయడానికి వెళ్ళాను, వీడియో తీసుకోవడానికి వెళ్ళాను నాకే తెలీదు. కానీ కోసేలేండి, ఒక 15 బంతిపూలు కోసాను. వాళ్ళిద్దరు కలిపి ఒక 100 బంతిపూలు కోస్తే అయినా సరే ఏమైందిలే, మా ఇంటికి కట్టుకున్న బంతిపూలు వాడిపోయి పక్కన పడేసాము. ఆ తర్వాత నేను కొత్త డ్రెస్సులు కొనుక్కున్నాము, అవి పక్కన పెట్టేసాము వేసేసుకొని. పండగకి తిన్న పప్పులు అరిగిపోయినాయి. కానీ నేను తీసిన వీడియో ఇప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంటుంది. ఇది ఒక మెమరీ అనమాట. మా తోటలో 2 రకాల బంతిపూలు ఉన్నాయి, ఒకటి ఆరెంజ్ను ఒకటి ఎల్లో. ఎల్లో కలర్ అంటే ఎంతమందికి ఇష్టం, ఆరెంజ్ కలర్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే ఎల్లో ఇష్టము. మీకు ఏ కలర్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా భోగంటే ఏమీ లేదు. ఆ రోజు మార్నింగ్ రెడీ అయిపోయి మేము ఇంకా అంతే, ఇంకేం లేదు. చిన్నప్పుడైతే మా దేవాకి భోగి పళ్ళు పోసేవాళ్ళం. ఇంక 3 ఇయర్స్ పోసాక ఇంకా మానేసాం. ఆ వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేసా చూడండి. ఇది సంక్రాంతి రోజు అనమాట. ఈ సంక్రాంతి రోజు మా ఊరి దగ్గర వలసపల్లిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటారు. ఆయన నగర సంచారం చేయడానికి వచ్చారు. గ్రామాల వీధుల్లో తిరుగుతారనమాట. ఓం నమో వెంకటేశాయ. నేను తెచ్చిన బంతిపూలు మాత్రం ఇలా గుచ్చాను, ఇలా గుచ్చి ఎదరపెట్టాను. బంతి పువ్వుల్లో ఉండే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి, కానీ ఏదైనా బంతి పువ్వులకున్న నిండు రాదు. ఇది సంక్రాంతి రోజే, సేమ్ డే మాకు హరిదాస్ ఇంకా ఆ రోజుతో లాస్ట్. మాకు మొత్తం మీద హరిదాస్ గారు ఒక 10 days వచ్చి ఉంటారు అంతే. సంక్రాంతి రోజు కూడా ఏం లేదు, మార్నింగ్ లేచి రెడీ అయిపోయి, మా అమ్మగారిది ఊర్లోనే అనమాట, అందుకే మా ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంటుంది. వెళ్ళి అక్కడ భోజనం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంటాం. అక్కడ ఒక 1 week వరకు అక్కడే భోజనాలు టిఫిన్లు అన్నీ అక్కడే చేసాము. అలా హరిదాస్ గారి గురించి వెయిట్ చేస్తూ హరిదాస్ గారు వచ్చాక ఆయనకి బియ్యం అవి వేసేసి, ఆ తర్వాత మీలో ఎంతమంది మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ సంక్రాంతి టైంలో వెళ్ళారు? ఎవరైనా వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళాము, ఇది మా ఊర్లోనే వెళ్ళాము. మా అక్క వాళ్ళ పిల్లలు కలిసి వెళ్ళామన్నమాట. మూవీ అయితే నాకు నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నెక్స్ట్ డే సాటర్డే రోజు మా అక్క మేము కలిసి మా వలసపల్లి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. ఇది మండే రోజు మాకు మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. ఇది బాపరాజుగూడెం చెరువు. చాలా తామర పూలు ఉంటాయి ఇక్కడ, కానీ పగలయ్యేసరికి ఏమీ ఉండవు, మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోతారు. కూచింపూడి వెళ్తున్నాం అన్నమాట. నాకైతే ఎన్ని క్లిప్స్ పెట్టినా జుట్టు ఎగరడం మాత్రం అస్సలు ఆగదు, చాలా చిరాకు వచ్చేస్తుంది. మనం ఎంత రెడీ వెళ్ళినా అక్కడికి వెళ్ళేపటికి పిచ్చిదానిలా ఉంటాము కదా. మేమైతే ఫంక్షన్కి వచ్చేసాము. కూచింపూడి మేము వెళ్ళిన ఊరు. ఫంక్షన్కి వచ్చేసి భోజనం చేసేసాం అన్నమాట. చేసేసి ఇక్కడ చక్కగా అందరూ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఆయన మా తాతయ్య, మా సొంత తాతయ్య, మా నాన్నగారు వాళ్ళ నాన్న అన్నమాట. చూడండి, మళ్ళీ రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.